Watch full episodes on Jio Hotstar. ఆహా భలే ఇలాంటి పర్వతాల మీద ట్రెక్కింగ్ చేయడం చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు బాగా అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అరే పతులు కాపాడు. ఎంత పని చేశావు, ఎంత కష్టపడి పైకి ఎక్కా, మళ్ళీ ఎంత దూరం నేను నడిచి ఎక్కలేను, ఓపిక లేదు, ఎగురుకుంటూ వెళ్దాం. సరే బయలుదేరండి, ఎగిరిపోదాం. అయ్యమ్మా డాక్టర్ జట్కా ఫ్లయింగ్ హెల్మెట్స్ ఇవ్వు. ఇదిగో ఇప్పుడే ఇస్తానయ్యా. థ్యాంక్ యూ. అరే ఇంత టైట్ అయిపోయిందేటయ్యా. నువ్వేం భయపడకు, హెల్మెట్ బయటకు తీయడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. నేను బయటకు తీస్తాను. వచ్చేయ్, బయటకు వచ్చేయ్, వచ్చేయ్. పారిపోండి, 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 వచ్చేస్తుంది, పారిపోండి, ఎతి ఎతి ఎక్కడుంది? ఏంటి వస్తున్నాయి? అవి మనుషుల్ని తింటాయి. త్వరగా ఇక్కడి నుంచి అందరూ పారిపోండి. అరే వీడికి ఏటి ఎలా కనిపించింది? రండి చూద్దాం వెళ్ళి. అరే ఎంతకది ఎక్కడుంది? ఏంటి ఎక్కడ? చూడు ఇంట్లోంచి. అడు చూడండి, ఆ ఎత్తులు ఒక వ్యక్తిని బంధించాయి. త్వరగా ఎగిరి వెళ్దాం పదండి. కాపాడండి. అరే మిత్రమా, సహోదరు, ఎగిరి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. హెల్మెట్స్ వేసుకున్నా కూడా మనం ఎగిరి వెళ్ళడానికి లేట్ అవుతుంది. అరే ఇప్పుడేం చెయ్యాలి? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్రే మాత్రం పని చేయదు. పతులు త్వరగా ఏదో ఆలోచించు. మోటు ఇవిగో నీ సమోసాలు తిను. అదిరింది. సువాసన. కాపాడండి, కాపాడండి, హెల్ప్, హెల్ప్. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, కాపాడండి, హెల్ప్. భయపడకు, భయపడకు, నేను వచ్చేసాను. ఇప్పుడే మంటల్ని ఆర్పేస్తాను. అరే ఎలా ఆర్పాలి? అయ్యో కాపాడుతున్నావా లేక తగలబెట్టేస్తున్నావా? సారీ సారీ సారీ. పతులు నువ్వు ఎక్కడున్నావు? పరిగెత్తండి, త్వరగా అతన్ని కాపాడు. నేను వీటి సంగతి చూస్తాను. ఆగండి.
నువ్వు మమ్మీ అన్నావా? నువ్వు మమ్మీ అన్నావా? లేదు లేదు నేను మమ్మీ అనలేదు. థ్యాంక్ యూ, మీరు నన్ను కాపాడారు. థ్యాంక్ యూ. ఇక నేను జీవితంలో ఎప్పుడు ఏరియాకి రాను, ఇంకెప్పుడు ఏరియాకి రాను. మీరు కూడా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పతులు ఏదో తేడాగా ఉంది. ఆ ఎత్తి మమ్మీ అంటూ వెళ్ళింది. అరే మిత్రుడా, సహోదరుడా, అది ఏమంటుందో నీకు అర్థమైందా? లేదు లేదు, ఏటి మన భాష మాట్లాడదు. చూస్తుంటే వాళ్ళు డూప్లికేట్ ఏటీల్లా ఉన్నారు. పదండి, వాళ్ళని ఫాలో అవుదాం. వాళ్ళు ఏటీలుగా మరి ప్రజలను భయపెడుతున్నారు. అంటే దీని అర్థం ఈ ఏరియా లోపలికి వేరే వాళ్ళు రావడం వాళ్ళకు ఇష్టం లేదు అని అర్థం. అంతేకాకుండా ఎవరినైతే కట్టి పడేశారో అతను కూడా డూప్లికేట్ అనే అర్థం. వెళ్దాం, పదండి, వెతకండి. పదండి, మనం పాదాలు గుర్తు చూసుకుంటూ వెళదాం. మాకు కమాండో కోర్స్ లో పాదాలు గుర్తు చూసుకుంటూ ట్రాకింగ్ ఎలా చేయాలో నేర్పించారు. అయ్యమ్మా, గుర్తులో మన ప్లాన్ పనిచేస్తోంది. అయ్యో, వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు. నాటకం మొదలు పెట్టండి. వీళ్ళు మళ్ళీ నన్ను పట్టుకున్నారు. మీరు ఇక్కడి నుంచి పారిపోండి, త్వరగా పారిపోండి. అరే లేదు లేదు, నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్ళిపోతాం? అరే పారిపోండి, ఇతను మళ్ళీ కొడతాడు. అన్నయ్య, నీకు వేలాడడం అంటే చాలా ఇష్టం కదా, బాగా వేలాడు. రండి మిత్రులారా, ఇతనికి బాగా మంటలు పెట్టండి. బాగా మంటలు పెట్టండి. అయ్యో, నేనేమీ చెయ్యలేదు. నన్ను వాళ్ళు ఏం చేయమంటే నేను అదే చేశాను. తను వెళ్ళిపోనివ్వండి, తను వెళ్ళిపోనివ్వండి. కాపాడుతామయ్యా నిన్ను. కానీ అంతకన్నా ముందు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు. చెప్తాను. ముందు నన్ను కిందకి దించండి. ఇదంతా డాక్టర్ డైనో వేసిన ప్లాన్. ఆయన కొండ వెనకాలే ఉంటారు. ఆయనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ అడవిలో పూడ్చిపెట్టిన ఒక డైనోసర్ గుడ్డు దొరికింది. దాని ద్వారా డైనోసర్లను సృష్టించి ఇక్కడ డైనోసర్ పార్క్ పెట్టాలనుకుంటున్నారు. అందుకే ఇక్కడికి ఎవరైనా వచ్చి ఆయన ప్లాన్ ఎవరు తెలుసుకోకూడదని అనుకుంటున్నారు. నన్ను క్షమించండి. ఓ అదా విషయం. సరే అయితే పదండి, వెళ్ళి ఆ డాక్టర్ డైనోని కలుద్దాం. అలా చూడండి, అదిగో అక్కడుంది డాక్టర్ డైనోకి ల్యాబ్. అసలు వీళ్ళందరూ ఎవరు? ఇంతకీ వీళ్ళందరూ ఇక్కడి దాకా ఎలా రాగలిగారు? ఆగండి, మీరందరూ ఎవరు? మేము మిమ్మల్ని లోపలికి అలౌ చేయం. అరే ఎలా వెళ్ళనివ్వరో నేను చూస్తాను. మర్యాదగా అక్కడే ఆగండి. ఇదిగో ఇందులోంచి మొదటి డైనోసర్ బయటకు వస్తుంది. ఆ తర్వాత అన్ని ఎగ్స్ లోంచి డైనోసరస్లు బయటకు వస్తాయి. ఆ తర్వాత నేను ఇక్కడ చాలా పెద్ద డైనో పార్క్ తయారు చేస్తాను. నువ్వు ఆ విధంగా ఏమీ చెయ్యకూడదు డాక్టర్ డైనో. వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? అది ఇల్లీగల్. అది కాకుండా ఈ పని గవర్నమెంట్ది, నీది కాదు. అసలు మీరెవరు? ఇక్కడికి ఎలా వచ్చారు? అరే నేను చాలా మందిని కొట్టి ఇక్కడికి వచ్చాను. అలాగే మిమ్మల్ని కూడా కొట్టాలంటే రండి. అయిపోయింది బాస్, ఇక ఇతను ఎప్పుడు నిలబడలేడు. అరే ఇతను ఇక్కడే ఉన్నాడు. మరి మనం ఎవరిని కొట్టాం? మీరు నన్నే కొట్టారు. అయినా నన్నెందుకు కొడుతున్నారు? అతన్ని కొట్టండి. నిన్ను విడిచిపెట్టావు.
అరే మీరు మధ్యలో ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఇప్పుడే మీకు చూపిస్తాను లోపలికి ఎలా రావాలో. తీసుకో. ఇంకా ఎవరైనా మిగిలారా? ఉంటే నా దగ్గరికి రండి. నేను ఫోన్ చేశాను, పోలీసులను రమ్మని చెప్పాను. ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అయ్యో నేను వీళ్ళ చేతిలో బాగా ఇరుక్కున్నానే. వెల్కమ్ సార్. ఇదే సరైన చోటు. ఈసారి నా పుట్టినరోజు ఇక్కడ జరుపుకుంటాను. ఏదైనా పార్టీ థీమ్ ఆలోచించు, ఏదైనా ఒక మంచి థీమ్ ఆలోచించు. ఈసారి ఏదైనా కొత్తగా చేద్దాం. ఓ సారు, మన ఇండియన్ స్టైల్, ఇండియన్ థీమ్ బాగుంటుంది. ఇండియన్ విలేజ్, ఆటలు పాటలు ఇలా ఇంకెన్నో. Prince Alex, no sir, no Indian style sir, let's do Roman style. Roman style లో ఎంతో కాలంగా ఎవరు చేయలేరు. నువ్వు సరిగా చెప్పావు. రోమన్ స్టైల్ యూస్ చేసి చాలా కాలం అయింది, కానీ చాలా సార్లు యూస్ చేసాం కదా. ఇండియన్ స్టైల్ థీమ్ ఎప్పుడు చేయలేదు. ఏమంటారు మిస్టర్ సింగ్? దీనికి ఇన్ఛార్జ్ మీరే, అంతా సిద్ధం చేయండి. ఓకే సారు, మీరు అన్నట్టే చేస్తాను. చూస్తాను నువ్వు ఎలా చేస్తావు. ఇండియన్ స్టైల్లో ప్రిన్స్ బర్త్డే చేస్తావా? నువ్వు ప్రజలు చెప్పే మాట బహుశా వినలేదనుకుంటాను. 1000 సంవత్సరాలు సుఖంగా బతుకు, కానీ లియోతో మాత్రం శత్రుత్వం పెట్టుకోకు. నువ్వు ఈ బర్త్డే పార్టీ ఎలా చేస్తావో చూస్తాను. ఓ సారు, ఇలా చూడండి. రేపు ప్రిన్స్ అలెక్స్ గారి పుట్టినరోజు. కొలోసియంలో ఈ విందుకు కావాల్సిన ఏర్పాట్లని మీరే చేయాలి, కానీ డిషెస్ అన్ని కూడా ఇండియన్ స్టైల్లో ఉండాలి. అంతేకాదు డెకరేషన్ కూడా ఇండియన్ స్టైల్లో ఉండాలి. నార్త్ నుంచి సౌత్ వరకు, అలాగే ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మీరే చేయాలి. ఇలాంటి ఏర్పాట్లని చేయడానికి ఎవరైనా ఒక వ్యక్తిని వెతకండి. అదిరింది. అరే ఇతనికి ఏమైంది? మీ ఎదురుగా మేమంతా కూర్చునే ఉన్నాం కదా. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇలా ఇండియన్ స్టైల్లో మేము బర్త్డేని బాగా జరిపిస్తాం. అవును సార్, ప్రిన్స్ అలెక్స్ బర్త్డే పార్టీకి ఏర్పాట్లు చేయడం అనేది చాలా గొప్ప విషయం. మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము, అన్ని పూర్తిగా ఇండియన్ స్టైల్లో. ఇలా చూడండి, మీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది. చెప్పండి, మీకు ఏం కావాలి? అయితే మీరు మాకొక ఎద్దుని ఏర్పాటు చేయండి, ఎందుకంటే అక్కడ ఎద్దుల పోటీ జరుగుతుంది గ్రామాల స్టైల్లో. అలాగే ఫుర్ఫురి నగర్ నుంచి టీ కొట్టు బాబాయ్ని పిలిపించండి, ఎందుకంటే టీ కొట్టు బాబాయ్ చేసే సమోసాలు తినకపోతే మన ఇండియన్ స్టైల్ పూర్తి కాదు. ఆ విషయం మీకు తెలుసా? ఇలా చూడు, ఆయన చెప్పినవని రాసుకో, మర్చిపోకు. ఆయనకి ఏమేం కావాలో ఏది వదలకుండా రాయి. అలాగే సార్, నోట్ చేసుకుంటాను. కానీ బాంగ్రా వాళ్ళ గ్రూప్ మాత్రం నాదే అయ్యుండాలి. సరే సరే సరే, పంగడే గ్రూప్ నీ వైపు నుంచే రాని. సంతోషమా? అలాగా, ఇక చూసుకోండి తమాషా. ఇదిగో తీసుకో, ఇదిగో. చాలా బాగుంది కదా. అరే మిత్రమా, సహోదరా, కాస్త త్వరగా పనులు చెయ్యండి అయ్యా. మోటు పత్లు. అరే నేను వచ్చేసాను.
టీ కొట్టు బాబాయ్, నువ్వు కూడా వచ్చేసావా? ఇక భలే సరదాగా ఉంటుంది. ఓహో సారు, వెరీ గుడ్. మీరందరూ నిజానికి ఏర్పాట్లని అదరగొట్టేశారు. మేము పొద్దున్నుంచే పనులన్నీ మొదలు పెట్టేశాం. సార్ ఇక బంగడా మొదలు పెడదామా? కొంచెం ఓపిక పట్టండి, అప్పుడే కాదు, ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయి. మోటుపత్లు, ఈ రోజు మీ వల్లే నేను రోమ్ కు వచ్చాను. ఇక చూసుకోండి, నేను ఎలాంటి డిష్లు తయారు చేస్తానో నా రెసిపీలు పుస్తకం కూడా తీసుకొచ్చాను. అరే టీ కొట్టు బాబాయ్, మీరు కేవలం సమోసాలు చేస్తే సరిపోతుంది. వద్దు వద్దు, నేను రోమ్ కు వచ్చాను, ఇక్కడ కూడా సమోసాలు చేయాలా? ఏమిటి తమాషా చేస్తున్నావు? ఇలా చూడండి సార్, ఇక్కడ నేను చాలా పెద్ద స్టోర్ పెట్టాలి, అది చాలా అందంగా ఉండాలి. చూడండి, నేను ఒకే ఒక రోమన్ డిష్ మీకు వండి తినిపిస్తాను. సార్ ఇక బంగడా మొదలు పెడదామా? అరే ఇప్పుడే కాదు. టీ కొట్టు బాబాయ్, నువ్వు సమోసాలు తయారు చేయాలి. సమోసాలు వద్దు 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 వద్దు, రోమ్ వచ్చి కూడా సమోసాలు చేయాలా? మీరు నేనేమైనా పాతకాలపు మనిషిని అనుకుంటున్నారా? చూడండి, మొత్తం పుస్తకం తీసుకొచ్చాను. ఇలా చెప్తే వినేలా లేడు. ఈయనకి నేను మా ఇండియన్ స్టైల్లో తెలియజెప్పాలనుకుంటున్నాను సింగ్ గారు. పద పద, లోపలికి పద టీ కొట్టు బాబాయ్. టీ కొట్టు బాబాయ్, ఇప్పుడు చెప్పు, నువ్వు ఏం తయారు చేస్తావు? సార్, నా స్టాల్ పుర్పురి నగర్ లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. నేను కేవలం సమోసాలే చేస్తాను, అదే నా స్పెషాలిటీ. బల్లే బల్లే, మీరు త్వరగా అర్థం చేసుకున్నారు. సరే, అయితే ఇవాళ రాత్రి నేను ప్రిన్స్ ని ఇక్కడికి తీసుకొస్తాను. మీరందరూ రెడీగా ఉండండి. అరే, వీళ్ళింత తక్కువ సమయంలో ఇంత పెద్ద సెటప్ తయారు చేశారే, ఏదో చేసి తీరాలి. ఇప్పుడే తెలియజేస్తాను, ఈ లియోతో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో. నాకేదో అవుతోంది. అరే, నాకేమయ్యింది? అరే, ఏం జరిగింది? ఈ జీబ్రా గేదె ఎక్కడి నుంచి వచ్చింది? మనం వట్టి గేదెనే కదా అడిగాం. వెంటనే ఆ గేదెను పట్టుకోండి. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఇప్పుడు మొత్తం సీన్ ఫ్లాప్ అయిపోయింది. ఇక సింగ్ కి అవమానమే మిగిలింది. అంతా కలిసి తన్ని అవమానిస్తారు. బంగడా మొదలు పెడదామా? సరే పద, నేను నీకు బాంగ్లా చూపిస్తా. బాగా అర్థమయ్యింది, చాలా బాగా అర్థమయ్యింది. మీరు ఎప్పుడు చెప్తారో అప్పుడే నేను బాంగడా మొదలు పెడతాను. పైలోపు నేను మొదలు పెట్టాను. అరే, ప్రిన్స్ అలెక్స్ వచ్చే టైం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? పదండి, వెళ్ళి దాక్కుందాం. మీరు ఎంత ప్రయత్నించినా ఏ ఫలితం ఉండదు. తలలు ఉంచుకుని సైలెంట్ గా ఉండండి. నేను ప్రిన్స్ తో చెప్పి మిమ్మల్ని క్షమించమంటాను. బాయ్ బాయ్, సీ యూ. అంటే ఇదంతా కూడా అతను చేసిన పనేనన్నమాట. మోటు, మనకి అవమానం జరగకూడదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు పత్తులు. త్వరగా ఏదో ఆలోచించు. ఐడియా
అయ్యా మోటు సమోసాలు తిను, ఇక విజృంభించు. ఏవైతే విరిగిపోయాయో వాటన్నిటినీ సరి చేసేయ్. టీకొట్టు బాబాయ్, సమోసాలు తీసుకురా. ఇక్కడ సమోసా స్టాల్ కు మాత్రమే ఏమీ కాలేదు. నేను ఇప్పుడే వేడి వేడి సమోసాలు తయారు చేశాను. ఇదిగో. ఓ సారు, మోటు పత్లు వాళ్ళ బృందం చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. చూసారంటే మీరే ఆనందిస్తారు. గుడ్ ఈవినింగ్ ప్రిన్స్. నేను మీకు చెప్పేది ఏమిటంటే మీరు లోపలికి వెళ్ళొద్దు. లోపల ఏది సిద్ధంగా లేదు. పదండి వెళ్ళి చూద్దాం. నాట్ అప్ టు యువర్ స్టాండర్డ్. ఈయన మనిషా లేక మిషన్? ఇవన్నీ విరగొట్టడానికి నాకు ఇంత సమయం పట్టింది. రెప్పపాటు లోపల అన్నిటినీ చక్కబెట్టేశారు. ప్రిన్స్, నా మాట వినండి. మీరు దయచేసి మీ బర్త్డే పార్టీ ఇక్కడ చేసుకోవద్దు. నేను మరో ప్లేస్ లో రోమన్ స్టైల్లో అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. నో అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇండియన్ టీమ్ ని మిస్టర్ సింగ్ ఎంతో కష్టపడి చేశారు. అయితే మీరే చూడండి ఇతను ఎంత అన్ప్రొఫెషనల్ మనుషులకి పని అప్పగించాడో. అరే, మీరు నన్ను కూడా బాగు చేశారా? శాంతా సార్, ఇప్పుడు బంగ్రా మొదలు పెట్టండి. చాలా సేపటి నుంచి అడుగుతూ ఉన్నారు కదా. ఇంత త్వరగా ఇది ఎలా సాధ్యమైంది? బాలే ఆదిరిపోయింది. Thank you very much. Happy birthday, princess. Happy birthday, awesome. ఆదిరిపోయింది. మోటు పత్లు గారు, మీ గురించి మిస్టర్ సింగ్ నాకు చెప్పారు. నిజానికి మీరు ఆదర కొట్టేశారు. నాకు ఎలా కావాలో సరిగ్గా అలాగే ఏర్పాట్లని చేశారు. ఈ ఇండియన్ స్టైల్ లియో స్టైలే కాదు, ఇంకా ఏ స్టైలు బీట్ చేయలేదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.